أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధం గురించి ప్రస్తావన జరుగుతుండెను. దీని గురించి మరికొన్ని వివరాలను నేడు ప్రస్తావింతును. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైనారని శత్రువు ప్రకటించినట్లు ఇంతకు ముందు ప్రస్తావించబడెను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైన వార్త ఒక వ్యక్తి ప్రకటించెను. ముస్లింలు ఈ వార్త విన్నప్పుడు వారి పరిస్థితి ఎలా మారింది? దీని వివరాలు ఇట్లు ప్రస్తావించబడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చితినని ఇబ్నె కమియా భావించినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైనారని అతడు ప్రకటించెను. శైతాన్ ప్రకటించెనని కూడా చెప్తుంటారు. ఎవరు ప్రకటించారనే విషయం గురించి అనేక కథనాలు గలవు. వివిధ వ్యక్తులు ప్రకటన చేసి ఉండవచ్చును, లేదా శైతానీ స్వభావికుడైన ఒక వ్యక్తి కూడా ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. సీరత్ ఖాతమున్ నబియ్యీన్ అనే పుస్తకంలో రచయిత హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు రజల్లాహు తాలా అన్హు ఇట్లు వ్రాశారు: అప్పుడు ముస్లింలు 3 వర్గాలలో విడిపోయిరి. ఒక వర్గం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైన విషయం విని రణరంగం నుండి పారిపోయెను. వారిలో హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాహు తాలా అన్హు కూడా ఉండిరి. కాని అప్పటి ప్రత్యేక పరిస్థితుల వలన మరియు ప్రజల హృదయపూర్వక విశ్వాసం, వినమ్రత దృష్ట్యా అల్లాహ్ తఆలా వారిని క్షమించనని పవిత్ర ఖుర్ఆన్లో తెలుపబడెను. వారిలోని కొందరు మదీనా వరకు చేరుకొనిరి. తద్వారా అక్కడ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కల్పిత అమరత్వ మరియు ఇస్లాం సైన్యం ఓడిపోయిన వార్త చేరినది. దీని వలన నగరమంతా విషాదం అలుముకున్నది. ముస్లిం పురుషులు, మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు ఉహద్ వైపు బయలుదేరిరి. కొందరు పరుగెత్తుకొంటూ రణరంగంనకు చేరుకొని అల్లాహ్ పేరుతో శత్రువుల వరుసలలో దూసుకెళ్ళిరి. ఇక రెండవ వర్గం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైన వార్త విని ఇక యుద్ధం చేయుట నిష్ప్రయోజనమని భావిస్తూ ప్రక్కకు జరిగి తల వంచుకొని కూర్చొనెను. మూడవ వర్గం ఇంకా నిరంతరం పోరాడుతూనే ఉండెను. వీరిలోని కొందరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ గుమికూడి వీరోచితంగా యుద్ధం చేస్తుండిరి. అధిక ప్రజలు రణరంగంలో విడివిడిగా యుద్ధం చేస్తుండిరి. వీరికి మరియు రెండవ వర్గ అనుచరులకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న విషయం తెలిసిన కొద్దీ పిచ్చి పిచ్చిగా యుద్ధం చేస్తూ వారి సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ మరల చేరుతుండిరి.
అప్పుడు యుద్ధం ఎలా జరుగుతుండెననగా, ఖురైష్ సైన్యం సముద్ర భీకర అలల వలె నలువైపుల నుండి దూసుకొస్తుండెను. రణరంగంలో నలువైపుల నుండి బాణాలు, రాళ్ల వర్షం కురుస్తుండెను. త్యాగధనులు ఈ ప్రమాద స్థితిని గమనించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ వలయాకారంలో వారి సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర శరీరమును తమ శరీరాలతో దాచుకొనిరి. అయినను ఒక్కోసారి దాడులు తీవ్రమైనప్పుడు ఈ కొద్దిమంది అటూ ఇటూ నెట్టి వేయబడేవారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపు ఒంటరిగా మిగిలిపోయేవారు. ఇటువంటి ఒక సందర్భమున హజరత్ సాద్ బిన్ అబీ వకాస్ రజల్లాహు తాలా అన్హు అన్యారాధకుడైన సోదరుడు అత్బా బిన్ అబీ వకాస్ విసిరిన ఒక రాయి వారి సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ముఖంనకు తగిలినది. తద్వారా వారి సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దంతం విరిగి ఒక పెదవి కూడా గాయపడెను. అబ్దుల్లా బిన్ షహాబ్ విసిరిన మరో రాయి వారి సల్లల్లాహు అలైహి వసల్లం నుదుటిని గాయపర్చెను. కొంత సమయం తర్వాత మూడవ రాయి ఇబ్నె కమియా విసరగా అది వచ్చి వారి పవిత్ర చెంపకు తాకింది. తద్వారా వారి సల్లల్లాహు అలైహి వసల్లం తల రక్షణ కవచపు 2 శిలలు వారి సల్లల్లాహు అలైహి వసల్లం చెంపలో గుచ్చుకొని అట్లే ఉండిపోయినవి. దుఆ ఆమోద తత్వంను తెలుపుతూ హజరత్ ముస్లిహ్ మఊద్ రజల్లాహు తాలా అన్హు ఉహద్ సంఘటనను కూడా ఎంతో వివరంగా ప్రస్తావించారు. వారు రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బంధించుటకు ఈరాన్ చక్రవర్తి సంకల్పించెను. బంధించేవారు ఇంకా రాకముందే, అనగా ఆ వ్యక్తులు సందేశం తీసుకొని యమన్ గవర్నర్ వద్దకు చేరుకొనిరి. అల్లాహ్ తాలా ఆ చక్రవర్తి కుమారుణ్ణి సిద్ధం చేయగా అతడు తన తండ్రిని హతమార్చెను. కాని ఉహదు యుద్ధములో శత్రువు వారి సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేసెను, రాళ్ళు విసిరెను. వారి సల్లల్లాహు అలైహి వసల్లం దంతాలు విరిగెను, తలకు గాయమయ్యెను. తల కవచపు శిలలు తలకు గుచ్చుకొనెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం స్పృహ తప్పి పడిపోయిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైనారని భావించబడెను. వారి సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవం ఇష్టముండి అల్లాహ్ తాలా ఈరాన్ చక్రవర్తిని అంత దూరంలోనే చంపివేసినప్పుడు ఉహద్ మైదానములో రాళ్ళు విసిరే అవకాశం అవిశ్వాసులకు ఎందుకు కల్పించాడు అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. కాని ఈ విమర్శలు సరికావు. ఇవి అల్లాహ్ తాలా వివేకంతో కూడిన పనులు. ఇవి రహస్యాలు. కొన్ని సందర్భాలలో అతడు చిన్న విషయంలోనే పట్టుకుంటాడు, మరికొన్నిసార్లు వివేకంతో వెసులుబాటు కల్పిస్తాడు. తద్వారా మానవుని నిస్సహాయత, అచేతనం బహిర్గతమగుతుంది. మొత్తం మీద ఈ సంఘటన నడుస్తున్నది, ఇంకా ప్రస్తావించబడుతుంది. హత్య, అపోహలు వ్యాపించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుచరులు అకస్మాత్తుగా చూశారు. దీని వివరాలు ఇట్లు వ్రాసి ఉన్నవి: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజీవంగా సురక్షితంగా ఉన్నారని చూసిన మొట్టమొదటి వ్యక్తి హజరత్ అబూ ఉబైదా రజల్లాహు తాలా అన్హు. హజరత్ అబూ ఉబైదా రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారి కండ్ల ద్వారా గుర్తుపట్టాను. అవి తల రక్షణ కవచం క్రింద బాగా మెరుస్తుండెను. ముస్లింలకు ఈ విషయం తెలిపిన కొద్దీ అందరూ వారి సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ మరల తిరిగి చేరుకొనిరి. ముస్లింలందరూ వారి సల్లల్లాహు అలైహి వసల్లంను చూసి గుర్తుపట్టగా వారు వారి సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ దీపపు పురుగుల వలె గుమికూడిరి. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ రజల్లాహు తాలా అన్హు గారు ఇట్లు వ్రాసిరి: ఖురైషులు కొంచెం వెనక్కి జరిగినప్పుడు మైదానంలో ఉన్న ముస్లింలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపట్టి వారి సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ గుమికూడిరి.
అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయా అనుచరుల గుంపులో నెమ్మదిగా పర్వతమెక్కి పైన ఒక సురక్షిత ప్రాంతమునకు చేరుకొనిరి. మార్గంలో మక్కాలోని ఒక నాయకుడు ఉబై బిన్ ఖల్ఫ్ వారి సల్లల్లాహు అలైహి వసల్లంను చూడగా అతడు ఆగ్రహం శత్రుత్వంతో అంధుడై ఇట్లు అరుస్తూ వారి సల్లల్లాహు అలైహి వసల్లం వైపు పరుగెత్తెను. లా నజౌతు ఇన్ నజా అనగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికిపోయినచో నీ నెట్టి పరిస్థితులలో బ్రతకలేను. అనుచరులు అతన్ని నిలువరించదలచిరి. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, అతన్ని విడిచిపెట్టండి, నా దగ్గరకు రానివ్వండి. అతడు వారి సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడి చేయు సంకల్పముతో దగ్గరికి వచ్చినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బర్చీ తీసుకొని అతనిపై దాడి చేసిరి. తద్వారా అతడు తల తిరిగి నేలపై పడిపోయెను. అనంతరం అతడు లేచి అరుస్తూ మొత్తుకుంటూ పారిపోయెను. గాయం అంత పెద్దగా లేకున్నను మక్కాకు చేరకముందే అతడు మట్టిలో కలిసిపోయెను, అనగా మృతి చెందినందున సమాధి చేయబడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సురక్షిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఖురైష్లోని ఒక సైనిక భాగం ఖాలిద్ బిన్ వలీద్ నాయకత్వంలో పర్వతంపైకి ఎక్కి దాడి చేయదలచెను. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశంతో కొందరు ముహాజిర్లను తీసుకొని హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు అతన్ని ఎదురించి అతన్ని ఓడించెను. మరొక కథనంలో ఇట్లు గలదు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పర్వతం ఎక్కుటకు సంకల్పించినప్పుడు తల నుండి రక్తం ప్రవహించినందున బలహీనత వలన వారికి శక్తి లేకుండెను. దీనిని చూసి హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా రజల్లాహు తాలా అన్హు వారి సల్లల్లాహు అలైహి వసల్లంను తమ భుజాలపై కూర్చోబెట్టుకుని పర్వతం పైకి తీసుకెళ్ళిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఇట్లనిరి, వీరు తప్పక స్వర్గములో ప్రవేశింతురు. హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉల్లేఖించారు, ఉహద్ యుద్ధం గురించి హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు మాట్లాడినప్పుడు ఆ రోజు మొత్తం తల్హా రజల్లాహు తాలా అన్హుకు అంకితమైనదని అనేవారు. ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తగిలిన గాయాల గురించి బుఖారీ హదీస్ పుస్తకంలో ఇట్లు కథనం గలదు, హజరత్ ఫాతిమా రజల్లాహు తాలా అన్హా గాయాలను కడుగుతుండగా హజరత్ అలీ రజల్లాహు తాలా అన్హు తొట్టి నుండి నీళ్లు పోస్తుండిరి. నీళ్ల వలన రక్తం మరింత వస్తుందని గమనించిన ఫాతిమా రజల్లాహు తాలా అన్హా ఒక బస్తను కాల్చి దానిని అక్కడ అతికించిరి. తద్వారా రక్తం ఆగిపోయెను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, తన ప్రవక్తను గాయపర్చి అతని ముందటి దంతాలను విరగ్గొట్టిన జాతి ఎలా సఫలమగుతుంది? అతడు వారిని అల్లాహ్ వైపే పిలుస్తుండెను కదా. మిగతా విషయాలు తర్వాత ప్రస్తావించబడునని హుజూరే అన్వర్ తెలిపిరి. పాలస్తీనా కొరకు దుఆల పిలుపునిస్తూ హుజూరే అన్వర్ ఇట్లనిరి, పాలస్తీనా కొరకు దుఆ చేయాలని నేను చెప్తుంటాను. ముస్లిం దేశాల పరిస్థితి ఎలా తయారైనదనగా అందరూ ఏకమై పాలస్తీనాను రక్షించుటకు చింతించే బదులు స్వయంగా ముస్లింలే పరస్పరం కోట్లాడుకోవడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఇరాన్ మధ్య కూడా వివాదం తలెత్తినదని వినబడుతుంది. ఒకరు మరొకరిపై బాంబులు కూడా విసురుకున్నారట. ఇప్పుడు ఈ భయంకర పరిస్థితి ఏర్పడుతుంది. అల్లాహ్ తఆలా ఈ ముస్లిం దేశాలకు నాయకులకు సద్బుద్ధి ప్రసాదించుగాక. వారి కొరకు కూడా దుఆ చేయండి. వారి కొరకు కూడా దుఆ చేయండి. అల్లాహ్ తఆలా వీరు తమ ఉద్దేశమును వాస్తవంగా అర్థం చేసుకొనుటకు వీరిని అనుగ్రహించుగాక. వీరు ఒక్క సమాజంగా మారుదురుగాక. ఖుత్బా చివరిలో హుజూరే అన్వరిట్లనిరి, నేను 2 పరోక్ష అంత్యక్రియ ప్రార్థనలు కూడా చదివింతును. ఒకటి సయ్యద్ మౌల్వీ అహ్మద్ గారు, తండ్రి సయ్యద్ దావూద్ ముజఫర్ షా గారు. వీరు హజరత్ ముస్లిహ్ మఊద్ రజల్లాహు తాలా అన్హు మరియు సయ్యదా ఉమ్మె తాహిర్ గారల మనవడు. నాకు చిన్నమ్మ వరుస సోదరుడు.
నా భార్యకు పెద్ద సోదరుడు. రెండవ జనాజా ఆక్మీదా ఆగ్ ముహమ్మద్, సదర్ జమాత్ మెహదీ ఆబాద్ మరియు డోరీ రీజన్ బుర్కీనా ఫాసు గారిది. హుజూరే అన్వర్ ఇట్లనిరి: అల్లాహ్ తాలా వారిని క్షమించి కరుణించుగాక, వారి సంతానమునకు వారి బంధుమిత్రులకు సహనం ధైర్యం కలిగించుగాక, వారి సత్కార్యాలను కొనసాగించుటకు వారిని అనుగ్రహించుగాక. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruh wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.